హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది వినాయక చవితి పెట్టిన తర్వాత 4th డే మేము టెంపుల్కి వెళ్ళినాము. మార్నింగ్ బాబా టెంపుల్కి వెళ్ళినాము. మా ఇంటి దగ్గర ఉన్న బాబా టెంపుల్కి వెళ్ళినాము. ఆ రోజు చాలా మంది కుంకుమ పూజ కూడా చేయించుకుంటున్నారు వినాయకుడి దగ్గర. బట్ నేను అట్లా ఏం చేయించుకోలేదు, జస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం అంతే. బాబా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వినాయక చవితి ఫెస్టివల్ కాబట్టి టెంపుల్లో ఎవరూ లేరు. నార్మల్గా టెంపుల్కి అయితే వస్తారు కదా రెగ్యులర్గా, కాకపోతే వినాయక చవితి కాబట్టి ఎవరు రాలేదు. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత వర్షాకాలం కదా, ఫుల్ వర్షాలకి బట్టలు ఎండేద్దామంటే అసలు ప్లేస్ దొరుకుతలేదు. ఇప్పుడు వర్షం లేదనేసి ఇంకా పైనకి తీసుకెళ్ళి పైన ఎండేస్తుంటే మా తీయ మంచిగా ఆడుకుంటుంది. వినాయక చవితి ఫెస్టివల్ కదా, మేము అందరము దీపోత్సవం చేసుకుంటున్నాము. ఈవినింగ్ మా ఇంట్లోనే వినాయకుడిని పెట్టారు, సో అందుకనే బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే దీపోత్సవం చేసుకుంటున్నాము. అందుకోసమే దీపం రెడీ చేస్తున్నాము. ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాము. 21 చేయాలి కదా, సో 21 చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే. తర్వాత మేము దీపం పెట్టేసినాము. దానికంటే ముందు ముగ్గేస్తున్నాము. ఓం, స్వస్తిక్, ఇంకొకటి శివుడి బొమ్మ వేసినాం అనమాట, శివలింగము వేసేసి తర్వాత మేము రెడీ చేసుకున్న దీపాలు పెట్టేసి వెలిగించుకున్నాము. వినాయక చవితి ఫెస్టివల్ వల్ల మాకు మంచిగా ఈవినింగ్ మార్నింగ్ మంచిగా పూజ చేసినాము. డైలీ తీయ కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. డైలీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ వినాయకుని దగ్గరికే వెళ్ళేది. వినాయకుని దగ్గరికి వెళ్ళి డైలీ మార్నింగ్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పుకుంటా హ్యాపీగా ఉన్నది. సో మేమైతే 5 డేస్కే నిమజ్జనం చేసేస్తున్నాము. డైలీ మంచిగా పూజలు భజనలు ఇవన్నీ చేసింది మా పాప. ఇంకా మేము కూడా మంచిగా పూజ చేసేవాళ్ళము మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా వినాయకునికి. ఈ దీపము గోధుమ పిండితో ఇంకా లేదంటే బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అందులో వేసేసి వత్తులు పెట్టేసి నెక్స్ట్ కుంకుమ పెట్టుకుంటున్నాము ఆ దీపాలకి మొత్తం సైడ్లకి. తర్వాత మేమంతా మంచిగా పూజ చేస్తున్నాము దేవునికి. ఫస్ట్ మేమైతే ఫోన్లో సాంగ్స్ పెట్టుకున్నాము. సాంగ్స్ పెట్టుకొని పూజ చేసేసినాం ఫస్ట్. మా తీయ కూడా మంచిగా ఎంజాయ్ చేసేది వినాయక చవితికి. సో 5 డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఇంట్లోనే కాబట్టి, మార్నింగ్ ఈవినింగ్ డైలీ పూజ చేసుకుంటూ. పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా గుంజీలు తీస్తున్నారు పిల్లలైతే. 21 తీయాలంట వినాయకునికి, అందుకనే 21 గుంజీలు తీస్తున్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు వినాయక చవితి అంటే మాకు అదొక పెద్ద ఫెస్టివల్ లాగానే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము కూడా ఊరంతా తిరిగి ఎక్కడెక్కడ ఫ్లవర్స్ ఉన్నాయా అని వెతికి మరి ఫ్లవర్స్ తీసుకొచ్చి మాల రెడీ చేసి వినాయకుని దగ్గరికి వెళ్ళే వాళ్ళము. మేమే మాల వేసి అక్కడే ఆడుకునే వాళ్ళం. మంచిగా 9 అయ్యే వరకు కూడా అక్కడే ఆడుకొని సాంగ్స్ పాడి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఆ మెమొరీస్ అన్నీ నేను మా తీయతో షేర్ చేసుకుంటాను. ఇది మా వినాయక చవితి రోజు, ఫెస్టివల్ రోజు. బాగుంది కదా. దీపం పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత భజన చేసినాం. కాసేపు భజన చేసేసి నెక్స్ట్ దేవుడికి నైవేద్యం పెడుతున్నాము. సో ప్రసాదము ఇందులో వచ్చేసి సేమియా, ఇంకా కొంచెం రవ్వ స్వీట్, రవ్వ కేసరి అంటారు కదా, రైస్, శనగలు, టమాటో చట్నీ అండ్ పొటాటో కర్రీ, పప్పు కర్రీ ఇవన్నీ నైవేద్యంగా పెట్టేసినాం దేవుడికి. ఫస్ట్ పెట్టేసి తర్వాత మేము కూడా అక్కడే తినేసినాం. ఇంకా పూజ కంప్లీట్ చేసేసి తర్వాత కాసేపు భజన చేసినాం మేము. భజన చేస్తుంటే మా తీయ కూడా మంచిగా సాంగ్స్ పాడుతూ ఉంటుంది. తనకు కూడా అలవాటు అయిపోయింది భజన చేయడము, ఇదంతా కూడా పూజ చేయడము. మా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 9:30 అయింది. మేము 8కి అట్లా స్టార్ట్ చేసినాము.
మా వినాయక చవితి పూజ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి.